రైట్. దేవుడి నెల మనకు వాగ్దానం చేసిన వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుదాం. సమాధానార్థమైన నిబంధన చేసేదను, నాకు వారికి నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను. ఆమేన్. ఈ నెల వాగ్దానం ఏంటంటే, నేను వారిని స్థిరపరచెదను. ఆమేన్, ఆమేన్. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలాన్ని నిత్యము ఉంచెదను. ఆమేన్. ఇప్పుడు తలపైకెత్తి ఆ మాట మీద చేతులుంచి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడవు, ఈ నెలలో సంఘానికి ఇచ్చిన అమూల్యమైన మాట కొరకై స్తోత్రం. నేను వారిని స్థిరపరచెదను అని చెప్పిన మాట కొరకై స్తోత్రాలు. ఈ వాక్కును ఫలభరితంగా ఆశీర్వదించి నీరు కట్టి నాయన జీవం పోసి ఈ మాట ద్వారా అద్భుతాలు కుటుంబాల్లో చేయమని యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలపైకెత్తి తేటగా వాక్యాన్ని వినండి. క్లుప్తంగా త్వరగా ముగిస్తాను. నేను వారిని స్థిరపరచుదును, నేను వారిని స్థిరపరచెదను. దేవుని హృదయంలో ఒక ఆలోచన స్థిరపరచాలని, మనకు కూడా ఒక కోరిక స్థిరపడాలని. అయితే ఈ రోజున అనేక కుటుంబాలు చూస్తే స్థిరపడాలనేది ఉద్దేశం బాగానే ఉంది, కానీ స్థిరపడుతున్నామా? స్థిరంగా ఉంటున్నామా? తీసుకున్న నిర్ణయం స్థిరంగా ఉండదు, చేసిన పెళ్ళిలో స్థిరత్వం ఉండదు, చేసే ఆలోచన కానీ తీసుకున్న నిర్ణయం కానీ తలపెట్టిన కార్యాలు కానీ స్థిరత్వం లేక కుటుంబాలు కదిలిపోతున్నాయి. ఈ శుభవేళ ఒక చిన్న వర్తమానాన్ని ధ్యానం చేద్దాం, బాగా ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వారిని స్థిరపరచుదును. ఎంతమందికి స్థిరపడాలని కోరుకుంటున్నారు? చాలామంది ఈ మాట నమ్మాలి. ఏమని? ఈ దినం మొదలుకొని దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. అలల చేత కొట్టబడుతున్న వారులారా, నా దేవుడు ఎవరో తెలుసా? రాత్రికి రాత్రే జీవితాల్ని విప్లవాత్మకంగా మార్చి తెల్లవారేసరికి స్థిరత్వాన్ని కలుగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని పిల్లలారా, బాగా వినండి. నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని స్థిరపరచుదును. ఆమేన్, ఆమేన్. మనంతటా మనం స్థిరపడలేం. విన్నారా? సహజంగా సమాజంలో ఉన్న మాట ఏంటంటే, ఇల్లు కట్టుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు అంటారు, ఇక వీళ్ళు సెటిల్ అయిపోయారండి, వీళ్ళు స్థిరపడిపోయినట్టేనండి అని అంటారు. నిజంగా స్థిరపడ్డారంటే లేదండి. స్థిరపడటం అంటే ఏంటి? దేవుడు స్థిరపరిస్తే ఎలా ఉంటుంది? దేవుడు ఎవరిని స్థిరపరుస్తాడు? ఏం చేయాలి? స్థిరపడాలంటే ఏం చేయాలి? 3 ముక్కలు చెప్తాను, మనసు పెట్టి ఆలకించాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎవడు స్థిరపడరు. వింటున్నారండి? మనం స్థిరపడకపోవటానికి ఒక బలహీనమైన కారణం
బలమైన బలహీనత ఏంటంటే భక్తిహీనతే. భక్తి ఉంది కానీ హీనమైన స్థితిలో ఉంటుంది. దేవుడు అంటే ఇష్టమే, బైబిల్ అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, మరి ఎందుకు రావు? ఎందుకు గడపలేవు? ఎందుకు ఆయనతో ఉండలేకపోతున్నావు? బలహీనత. వింటున్నారండి? ముందట పొరపాటున అలవాటు అవుద్దట, రెండవసారి గ్రహపాటట, మూడవసారి అలవాటట. ఏ వ్యసనమైనా ఏదైనా ముందు పొరపాటట, రెండోది గ్రహపాటు, మూడోది ఇక అలవాటు. 2 సార్లు తాగినాక ఇంకేముంది? 2 సార్లు చేసినోడికి ఏమండి, ఒకసారి చంపినా నేరమే, 10 సార్లు చంపినా అంతే కదండి. ఒకసారి చంపినోడికి ఇంకేముందండి? ఇక ధైర్యం రాదా? ప్రియులారా, ఆలోచించాలి. భక్తిహీనత వలన ఎవ్వరూ స్థిరపరచబడరు. చాలామంది కష్టపడతారు, శక్తికి మించి ప్రయాసపడతారు. మరి ఏం సాధిస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే, ఆ సీమోన్లాగా ఏలినవాడా, రాత్రంతా, పగలే కాదు బాబా, రాత్రంతా ప్రయాసపడ్డా, కానీ ఏమయ్యా ఏం సాధించావు బాబు అంటే, అతగాడు అంటాడు ఏమి మిగల. మరి ఎందుకు కష్టపడ్డావు? ఏమైనా మిగులుతుందేమో అని కష్టపడుతున్నావు. కష్టపడి వెనక్కి తిరిగి చూస్తే ఏం మిగలలేదు కదా, మరలా కష్టపడుతున్నావు, మరలా ఏం మిగలలేదు. ఇంతేనా? జీవితకాలం అంతా అంతేనా? నా దేవుడు ఎవరో తెలుసా? తారుమారు చేసే దేవుడు. వాళ్ళు కట్టాలనుకున్నారండి, ఆకాశమునంత ఎత్తు మట్టుకు ప్రాకారం కడదామని కొంతమంది ఓ పెద్ద కట్టడానికి ఐక్యపడ్డారు. దేని కట్టడానికి? ఏమండి, ఆకాశాన్ని అంత ఒక పెద్ద కట్టడం కట్టి పేరు సంపాదించుకుందామని కొంతమంది జనం ఓ పెద్ద కట్టడం మొదలుపెట్టాడు. ఆకాశమందున దేవుడు కట్టనిచ్చి ఒరే తెలుగు తక్కువ వాళ్ళారా, దీన్ని కట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారంటే, పేరు సార్, పేరుతో నీకు వచ్చేది రూపాయి లాభం? పేరు నన్ను 10 మంది చెప్పుకుంటారుగా, అప్పుడు నాకు ఉబ్బిపోతాను నేను. అదొక పిచ్చి. కొంతమందికి 10 మంది పొగిడితేనండి ఇది 100 రూపాయలు ఎక్కువ ఇచ్చి అయినా పొగిడించుకుంటాడు. కొంతమందికి అదో పిచ్చి. వింటున్నారండి? దేవునికి చెందాల్సిన మహిమని దేనికి చెందనివ్వడం. ఇది మీరు గుర్తుపట్టాలి. నీ మాట ద్వారా దేవుని నామం మాత్రమే మహిమ పొందాలి. అది ఏ పని ద్వారా కానీ, అది ఏ విషయంలోనైనా కానివ్వండి, నీ జీవితంలో జరిగిన ప్రతి మేలు వెనక దేవుని నామం మహిమ పొందునుగాక. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే, మధ్యలో ఏం కలగాల? ఏమంటాడండి యోబు గారు? యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. ఆమెన్. ఇగో ఇట్లాంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి. మనసు నిబ్బరం చేసుకుని శ్రమల్లో కూడా దేవుని స్తుతించడం క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. ఆమేన్. కొన్ని మంచి మాటలు చెప్తాను, వినాలి. భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడరు. అర్థమవుతుందండి? మనం స్థిరపడకపోవటానికి ఒక ముఖ్య కారణం, మన భక్తి నీకు శక్తిని ఇస్తుంది, మన భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. వింటున్నారా? నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందండి. లోకస్తులకి మాటలు అర్థం కావాలి. ఆమేన్. ఇక్కడ సామెతల గ్రంథంలో అని ఏమని చెప్తున్నాడంటే, భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడరు. రెండో భాగంలో ఏమంటాడు? ఆమేన్. ఇది ఇంకా బాగుంది. వాడేమో స్థిరపరచబడ్డట, నీతిమంతుని వేరు కదలదో. అంటే ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఆమేన్. లోతైన వేరు బట్టే చెట్టు ఎదుగుదల ఉంటుందండి. వేరు కనపడదు కానీ ఎదుగుదల కనపడుతుంది. ఎదుగుదలను బట్టి వేరు ఎట్లా ఉందో చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారనుకో, మీ ఊరు వెళ్ళినప్పుడు
మీ ప్రార్థన బట్టి ఇతరులు గుర్తుపడతారు నువ్వు ఎలాంటి వేరులో ఎదుగుతున్నావో. ఆమేన్. కమ్మగా పాట పాడుతూ దేవుని స్తుతిస్తున్నావు అనుకో, ఇదివరకు పాట రాదే నీకు, యాడ నేర్చుకున్నా, మా అయ్యగారు నేర్పేళ్ళే అని కమ్మగా పాడుతున్నావు అనుకో, నీ వేరును గుర్తుపడతారు. ఎట్లా? వేరు కనపడదు, ఎదుగుదల మాత్రమే కనపడుతుంది. ప్రియులారా, ఆలోచించాలి. నీతిమంతుని వేరట కదల్చబడదు, అంటే స్థిరంగా ఉంటుంది. ఆమేన్. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. ఒకడట తను చేయబోయిన దాన్ని హృదయంలో అనుకుంటూనే ఉంటాడట. ఏం చేద్దాం ఈ నెలలో, ఏం చేద్దాం, కష్టాలు ఎక్కువ ఉన్నాయి, బాధలు ఎక్కువ అయిపోతున్నాయి, ఏం చేద్దాం, ఆలోచించి చించి విన్నారండి, చింతించట మూరడు ఎక్కువ చేసుకోలేరు. ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. మరి చించడం ఎందుకండి? విన్నారా? అక్కడ రాస్తున్న మాట, అద్భుతమైన మాట. యెహోవా వాని నడత స్థిరపరుస్తాడు. భక్తిహీనత వల్ల ఎవడు స్థిరపరచబడ్డు. విన్నారా? యెహోవా వలన వాని నడత స్థిరపరచబడుతుంది. స్థిరపడాలి. ఎటు పడితే అటు, ఎవరు ఏది ఆలోచన చెప్తే అట్లా కాదండి, దేవుని ఆలోచన చేత నడవాలి. ఆమె మన దేవుడు ఎవరు తెలుసా? నీకు చక్కగా ఆలోచన చెప్తాడు, నీవు నడవలసిన త్రోవలో నడుపుతాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడుపుతాను. ఆమె ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని ఎందుకండి భయం, ఎందుకు ఆందోళన? ఎలా నడవదారు, ఎలా నడిపించబడతారు? నథింగ్. విన్నారండి? మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు ఆయన అన్ని చూసుకోగలడు. విన్నారా? కొన్ని మంచి మాటలు చెప్తాను, వినండి. ఒకసారి మోషే రోజుల్లో ఆయన ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వాక్యం చదవాలి. నిబంధనని స్థిరపరుచు. చాలమ్మా, ఒక్క నిమిషం. భక్తిహీనత వలన ఎవడు స్థిరపరచబడ్డండి. ఈ రోజున చాలామంది శోధన వస్తేనో బాధ వస్తేనో ఇంకేం భక్తిలే, ఇంకేం ప్రార్థనలే, ఇంకేం చర్చిలే అని అనుకుంటుంటారు. శ్రమ వచ్చినప్పుడే నిలబడాలి, శ్రమలో ధైర్యాన్ని కలిగి ఉండాలి, బాగా నేర్చుకోవాలి. ఈ పూట మోషే ద్వారా చెప్పబడుతున్న మాట ఇక్కడ ఏమంటాడంటే, భక్తిహీనత వల్ల ఎవడు కూడా స్థిరపడ్డు. ఇక్కడ ఏమంటాడు ఆయన 9వ వాక్యం, నీ దేవుడని యెహోవా తానే దేవుడననియు. మనం ఆయన ఏం చేయాలా? ఎప్పుడు ప్రేమించాలి? అన్నీ బాగున్నప్పుడు అందరూ ప్రేమిస్తారండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు ప్రేమిస్తారండి? పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమిస్తారు? జీతం ఫుల్గా ఉండి అప్పులు లేకుండా ఉంటే తల్లిని పిల్లలు బాగా, అదే రిటైర్ అయిపోయి అప్పులు పాలైపోయాడు అనుకోండి, ముసలోళ్ళు ఒక్కడు వస్తారండి. ఎందుకని? పోతే మనం ఎదురివ్వాలి, పోతే మనం పట్టుకెళ్ళాలి. విన్నారా? మనుషుల ప్రేమ ఎలాగా ఉంటుందండి. అందుకని మనం మనుషుల మీద ప్రేమను ఎక్కువ పెంచుకోకూడదు. అబ్రహాం కూడా లేక పుట్టినందుకు ఇస్సాకు మీదట అమితంగా ప్రేమ పెంచేసుకున్నాడట. దేవుడికి అది నచ్చల, మొదట్లోనే కట్ చేస్తున్నాడు. అది ఏమని? నీవు ప్రేమించు, ఇస్సాకు నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. గుండెలు పగిలిపోయినాయండి. ఆయన మాట విన్నాడా లేదా? విన్నాడు. పిల్లరా, మాట వినాలి.
దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. నెరవేర్చు వారమైతిమా, ఎరుగుదుము మనము ఆయన ఆజ్ఞలను. ఆమేన్. ఏమిటట? ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగా? మాట వినటమే, ఆజ్ఞలకి లోబడటమే, ఆజ్ఞలని గైకొనుటే దేవుణ్ణి ప్రేమించటం. ఈవేళ కొంచెం జాగ్రత్తగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ నీతిమంతుని వేరు కదల్చబడదు, స్థిరంగా ఉంటుంది. ఒకడు ఎన్నో ఆలోచనలు చేస్తాడట, కానీ వాని నడతని మాత్రం స్థిరపరచువాడు యెహోవాయే. వింటున్నారా? ఎన్ని ఆలోచనలు చేసినా ఏం కాదు. దేవుడు స్థిరపరచకపోతే, ఏమండి సొలొమోన్ గారు ఏమంటాడు? యెహోవా ఇల్లు, అది ఇల్లు అంటే కుటుంబం, ఇల్లు అంటే వ్యవస్థ. ఆయన కట్టకపోతే కట్టుకోవాలని ఇంకా అక్కడ రాస్తూ అంటాడు, రాత్రి పగళ్ళు అదే చదవండి, ఆ మాట చదవండి. వాళ్ళట యెహోవా పట్టణమును కాపాడిన, ఆ మాటలు చదవండి, ఆ మాటలు చదవండి. వ్యర్థమే. ఎప్పుడు లేచి అంటే ఎవరు లేకపోతే ముందు లేచి, అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వచ్చి కొంతమందిని చూస్తే భలే బాధ అనిపిస్తుందండి. ఎవ్వరు లేవకముందే వీళ్ళు లేచి అన్నాలు కట్టుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళు? ఇప్పుడు వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉండాలా, పొద్దున పోయి సాయంత్రం వచ్చే వాళ్ళకి ఎక్కువ ఉండాలండి. మామూలుగా వాళ్ళకి ఓవర్ డ్యూటీ కదండి. ఓటీ చేస్తే ఎక్కువ డబ్బులు రావాలి కదా. మరి అడుగు చూడండి, ఏమైనా మిగిలిందంటే అంటారు, అంతే చెప్పలేక. ఏమవుతుంది? చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది. పాయింట్ ఏంటంటే కట్టకపోతే తప్ప, వాళ్ళు తప్ప అనుకంటలా నేను. దేవుడు వ్యవస్థలను కట్టకపోతే, జీవితాలు కట్టకపోతే మనం ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత శ్రమ పడుతున్నా వ్యర్థం అంటాడు మహాజ్ఞాని. ఇందు మూలంగా పాఠం ఏంటి? స్థిరపడాలన్నా, కట్టబడాలన్నా, నిలబడాలన్నా, ఆలోచనలు నెరవేరాలన్నా దీన్ని చేసేది దేవుడు మాత్రమే. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వరకు కొన్ని లేఖనాలని చదువుకున్నాం. మరొక విషయాన్ని కూడా ధ్యానం చేసుకుందాం, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ప్రవక్త అయినటువంటి సమూయేలు రోజుల్లో శామూయేలు ముసలోడైపోయాడు. కళ్ళు కనపడుతుల్లా, చెవులు వినబడుతుల్లా. న్యాయాధిపతులుగా సమూయేలు 2 కొడుకులను అపాయింట్ చేశాడు. ఇద్దరికి ఆ పని అప్పచెప్తే వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు తెలుసా అండి? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి నేను చదవాలి, త్వరగా చదవండి. నియమించెను యోవేలు, బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. ఎట్లా? ఎంత మంచి కొడుకులో వింటున్నారండి. శామూయేలు అంటే గొప్ప పేరు. ఎక్కడి నుంచి? దాను మొదలుకొని బెర్షెబా వరకు. కనీసం ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా? ఏమండి, పుత్రరత్నాలండి బాబు, ఇద్దరు కూడా ఎంత మంచోళ్ళు చూడండి. ఏ అపేక్ష ఉంది వీళ్ళకి? వాళ్ళ నాన్నకి లేదే.
వాళ్ళ నాన్న దగ్గర ధనాపేక్ష లేదండి బాబు. ఆయన పేరు చెప్తే రాజులు కూడా, అయ్యా సమాధానంగా వస్తున్నావా బాబా, అసలు నువ్వు వస్తుంటే గుండె దడబడుతుంది బాబు అని ఫైర్. శామ్యూయల్ పేరు చెప్తే రాజ్యాలు ఉనికిపోయినాయి. అంత గొప్ప దైవజనుడి కడుపును పెరిగిన ఈ పిల్లలు ఎలాగున్నారండి? ధనాపేక్ష గలవారై. ఏముండకూడదు మనకి? డబ్బు సంపాదించాలి, ఆ మనసు ఉండకూడదు. డబ్బు నీ వెనక రావాలిగా, నువ్వు దాని వెనకాల పరిగెత్తావా లోకం నిన్ను చుట్టుముడుతుంది, జాగ్రత్త. వింటున్నారండి? ధనం కావాలి, అలాగని ధనమేది కాకూడదు. ధనం కొరకు మనం పరుగు పెట్టకూడదు. ఏమయ్యాడు గెహాజీ? సొమ్మును ఆశించిన వాడు శపించబడ్డాడని. మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని కృపని, దేవుడిచ్చే క్షేమాన్ని. కృపాక్షేమము నీ వెంట వస్తే ఆయన నీకు కాపరిగా ఉంటాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు, పచ్చిక గల చోట్లకు నిన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలాల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ఆయన దుడ్డు కర్ర నిన్ను ఆదరిస్తుంది, ఆయన దండం నిన్ను నడిపిస్తుంది. ప్రియులారా, ఇన్ని మంచి మాటలు ఉన్నాయి. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, శామ్యూయల్కి, ప్రవక్త అయిన శామ్యూయల్ గారికి 2 కొడుకులు కూడా దుర్మార్గులు పుట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం పుచ్చుకుంటున్నారు? ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు. లంచం పుచ్చుకున్నట్ట న్యాయాన్ని తిప్పివేస్తున్నారట. విన్నారండి? న్యాయాన్ని తిప్పివేస్తున్నారు. న్యాయం చెప్తలేదు. ఇప్పుడు మన జడ్జిల్లాగా డబ్బుడికి అమ్ముడు పోయి ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ వైపే, ఇంక దేవుడు కాపాడాలంతే. వింటున్నారండి? న్యాయ వ్యవస్థ ఒకప్పుడు అట్ట ధర్మం 4 పాదాల మీద నడిచేదట, ఇప్పుడు కుంటుకుంటూ కోర్టుల ద్వారా నడుస్తుందట. ఈ రాజకీయ నాయకులు ఇలా ఆ కాలు కూడా ఎరగొట్టేస్తున్నారు. ఇక ఆదుకునేది ఎవడు లేడు, ఒక దేవుడు తప్ప. ఆమె పిల్లరా, ఆలోచించేద్దాం. వీళ్ళిద్దరు కూడా లంచం పుచ్చుకున్నట్టు న్యాయాన్ని తిప్పివేస్తుంటే ప్రజలు వచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు శామ్యూయల్ గారితో. అయ్యా చదవాలి, అక్కడి నుంచి చదవండి. వచ్చి అయ్యా నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు. ఏమని అడుగుతున్నారు? ఇలా నమ్ముకుంటే మేము నాశనం అయిపోయేటట్టునో, మాకు కూడా ఒక రాజుని ఇవ్వండి. ఏ మర్యాద చొప్పున? ఏ మర్యాద? మరి లేఖనం ఏం చెప్తుంది? ఉత్తమమును అనుకూలమును అయ్యున్నా, ఉత్తమమును అనుకూలమును అయ్యున్నా దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి రూపాంతరం చెందమని చెప్తుంది. ఇంకేమని చెప్తుంది? లోకానికి వేరై. ఎట్లా? దైవజనుడు పేతురు గారు ఏమంటాడు? మీరు లోకానికి వేరై రక్షణ పొందాలి అని చెప్తాడు. లోక మర్యాద చొప్పున కాదు, లోకానికి విరుద్ధంగా. ఈ ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తరువాత కూడా ఇలా పాడుబుద్ధి చూడండి. లోకానికి మర్యాద ఉంది, ఆ మర్యాద చొప్పున అందరికీ రాజులు ఉన్నారు అన్ని దేశాలకి. మా ఇజ్రాయెల్ దేశానికి రాజు లేడు, ఇజ్రాయేలీలకి వెళ్ళారు. కనుక శామ్యూయల్ గారు, మీరు ఇప్పుడు వరకు చక్కగా న్యాయం చేశారు, కానీ నీ కొడుకులు అలాంటి వాళ్ళు కాదు, కాబట్టి మాకు వాళ్ళు వద్దు, మాకు ఒక లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలని అడిగారు. శామ్యూయల్ బాధపడుతుంది. ఒరేయ్, లోకస్తులకు రాజులు కానీ మీకెందుకురా? దేవుడే మీకు రాజు కదా, దేవుడు మిమ్మల్ని ఏలుతున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు కదా, ఇది వదిలిపెట్టి సొంతంగా రాజు కావాలంటారేంటి అని బాధపడి దేవుడికి చెప్పుకుంటున్నాడు. అయ్యా, వీళ్ళు తెలుసో తెలియక రాజు అడుగుతున్నారు బాబు, వాళ్ళకి క్షమించయ్యి అంటే ఆయన ఏమంటాడంటే, లేదులే వాళ్ళకి తెలిసి రావాల, వాళ్ళు అడిగినట్టుగానే రాజు నియమించు. ఆ మాటలు చదవండి, 7వ వాక్యం నుంచి. ఏమనగా జరిగించుము, నిన్ను విసర్జించలేదు కానీ ఏంటన్నారా? నన్నే. రైట్. మొత్తానికి రాజు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. కొంచెం బాగా వినాలి, చదవపోయిన వినండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి రాజుని ఎలా సెలెక్ట్ చేయాలని
మదన పడుతున్నాడు శామ్యూయల్. ఎందుకంటే అంత సామర్థ్యం ఎవరిలో ఉందా అంటే, ఒక చిన్న గోత్రంలోంచి ఒక వ్యక్తిని లేపుతున్నాడు. ఎవరతను? సౌల్, కీషు కుమారుడైన సౌల్. ఏ పని మీద వచ్చాడు అతను? వాళ్ళ నాన్నగాడిదలు తప్పిపోయి అట్ట ఎత్తుక్కుంటూ వెళ్తుంటే వాళ్ళ పనుని అన్నాడు, అయ్యా ఇక మన వల్ల కాదు కానీ అది అక్కడ ఓ మంచి ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసి చెప్తాడు, మనం అనవసరం తిరగటం తప్పుతుంది బాబు, కాళ్ళు పోతున్నాయి అంటే. అవునంటారా, మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు తిప్పేవారంటే నాకు ఇప్పుడే కదండి గుర్తు వచ్చింది అంటాడు. సరే మరి అయ్యగారి దగ్గరికి ఎట్లా వెళ్తావురా? చూడండి, మీరు ఆ బైబిల్లో చూస్తే భలే విచిత్రంగా ఉంటుందండి. అయ్యగారి దగ్గరికి ఒట్టిగా వెళ్ళి ప్రార్థన ఎట్ట చేయించుకుంటావురా? తెలుసా ఆ మాటలు? చదవాలా? ఆ మాట చదవండి తెలిస్తే. అమ్మా 9వ అధ్యాయం 6 నుంచి చదువుతారా? ఆ పనివాడు చెప్తున్నాడు, గాడిదలు ఎతుకుతున్న టైంలో సౌలుతో పాటు ఉన్న పనివాడు చెప్తున్నాడు, ఇదిగో ఆమె అద్భుతమైన మాట, పట్టణం అంతట్లో ఒక్క దైవజనుడు ఉన్నాడు. బా, ఏం మాట అండి అది! ఈ పట్టణములో దైవజనుడు ఒక్కడున్నాడు. అతను ఎంత గనుడంటే, హీస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అతడు బహుగనుడు. అబ్బా, అండర్లైన్. దైవజనుని నోట నుండి వచ్చే మాటను నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్థిరపరుస్తాడు. అందుకనే ఆశీర్వాదాన్ని పొందాలి మీరు. ఇక్కడ సేవకుల దగ్గర, సేవకుల నోట నుంచి ఏం పొందుకుని వెళ్ళాలి మీరు? ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళాలి. ఎందుకని? అతని మాటని దేవుడు స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటే అతడు దైవజనుడు గనుక, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు గనుక. కొన్ని మాటలు చూద్దాం. మనం వెళ్ళాల్సిన మార్గం అతను తెలియజేస్తాడు. అది పనోడు ఆయన దగ్గరికి వెళ్దాం రండి బాబు అంటాడు సౌల్ని. చూడండి, ఆ ఆధ్యాత్మికమైన మనస్తత్వం. అతనేం భక్తిపరుడేం కాదు అప్పటికే, అతనేం ట్రైనింగ్ అవ్వాలా, మనలాగా చర్చకోటి రాలా. ఒరే, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయింది కదా, తినేసాం కదా, మరి కానుకేం పట్టుకెళ్తావురా? దైవజనుడి దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళగలుగుతావురా? చూడండి, ఆ మైండ్ చూడండి. సౌలుని రాజుగా పెట్టడానికి, దేవుడు సెలెక్ట్ చేయడానికి అతని మనసు ఎట్లాంటి మనసు? అది ఇచ్చే మనసు. విన్నారండి? అతని హృదయం ఉన్నదానిలోంచి ఇచ్చే చేతులుగా ఉండే హృదయం కలిగినోడు గనుక రాజుగా దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దరిద్ర బుద్ధి కలిగినోడు రాజు కాకూడదు. విన్నారా? అడుక్కునేవాడట రాజుగా కాకూడదట. ఎందుకని? ఆడు బుద్ధి పోదని. ఎంతసేపు దోచుకునే పని మీద ఉంటాడు కానీ పెట్టేమని ఉండదు. చెడు బతికినోడు మంచోడా, బతికి చెడినోడు మంచోడండి? బతికి చెడ్డోడు కింద అయినా ఉండొచ్చు అంట. ఎందుకని? ఆడు పెడతాడు. బతికి అంటే బాగా ఉండి పోయినోడి దగ్గర ఉండవచ్చు. చెడు బతికినోడు అంటే కింద నుంచి వస్తారు కొంతమంది, పైసా మూట కట్టి, వాళ్ళ దగ్గర ఒకరోజు కూడా ఉండలేవు. ఎందుకని? అయ్యా వాటర్ బాటిలే 20 రూపాయలు, అది ₹1 ప్యాకెట్ కొనుక్క అంటారు. ఎందుకని? ఆడికి రూపాయి విలువ తెలుసు, వీడికేం తెలుసు? ఇవ్వడం తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో రాజుగా ఎవరు పనికి వస్తాడు? రాజు అనేవాడు బిగబట్టేవాడై ఉండకూడదు, ఇచ్చేవాడై ఉండాలి, సహాయం చేసేవాడై ఉండాలి, పెట్టే మనసు అయి ఉండాలి. చూడండి, సెలెక్ట్ చేయబడక మునిపే సౌల్లో ఉన్న హృదయం. దైవజనుడి దగ్గరికి వెళ్తూ మనం ఒట్టి చేతులతో ఎలా వెళ్తామరా? మన దగ్గర ఏముంది అంటే, అయ్యా ఇదేదో కొద్దిగా ఉంది బాబు అంటే, తీసుకుని పద అని చెప్పి చక్కగా వెళ్ళాడు. వెళ్ళగానే ఈ శామ్యూయల్తో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలుల మీద రాజుగా ఎన్నుకోమని నీతో చెప్పినోడు ఈడే.
వీడిని సెలెక్ట్ చేయి అంటే మొత్తానికి మీరు చూస్తే 10వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి, త్వరగా చదువుతాం. ఏమండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ప్రవక్త సౌలును పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఒరేయ్ నువ్వు ఎంత ధన్యుడురా, గాడిదలంటే తిరిగేవాడు, నేను తెల్లారేసరికి రాజును చేసాడు దేవుడు. ఆమె గాడిదల చుట్టూ తిరిగేవాడు రాజు అయిపోయాడండి. నువ్వు ఎంత భాగ్యవంతుడురా, నా దేవుడు సెలెక్ట్ చేసిన వ్యక్తిరా నువ్వు అని ముద్దు పెట్టుకుని తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి కొన్ని సూచనలు చెప్పాడండి. నువ్వు వెళ్తుంటే ఒక జనం వస్తారు, వాళ్ళతో కూడా నువ్వు కలవాలి. ఏమన్నాడు? నువ్వు వెళ్తుంటే ఒక సమూహం ఎదురుపడతారు, వాళ్ళతో నువ్వు కలవాలి. చదవండి, ఆ మాటలు చదవండి. ఐదో వాక్యం ఇచ్చి రాగానే ఒక ఆరాధన గుంపు, బాగా వినాలి. సౌలాను వెళ్తున్న దారిలో నీకు ఒక గుంపు ఎదురుపడతారు. వాళ్ళు ఎలా వస్తారు తెలుసా? వాళ్ళు ఎలా వస్తున్నారు? స్వరమండలము, తంబుర, సన్నాయి. విన్నారా? చర్చిలో సంగీతం లేదంటారు ఏంటండి? సంగీతాలు వాయించకూడదు అంటారేంటి కొంతమంది తింగరోళ్ళు? సంగీతం అనేది దేవుని మహిమపరచటానికి. స్వరం, విన్నారా? నాదం, తాళం, ఇవన్నీ కూడా పరలోకపు అనుభవాలు. ప్రియులారా, చాలామందికి వాక్యం అర్థం కాక పిచ్చికి మాట్లాడతారు. పిచ్చోళ్ళు మాటలింటే మనం పిచ్చోళ్ళం అవుతాం. అందుకని శ్రేష్టమైన ఉపదేశమే వినాలి. శామ్యూయేలు చెప్తున్నాడు, రేయ్ సౌలా, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ఆరాధన గుంపు ఎదురుపడతారు, నీవు వాళ్ళతో కలవాలి. బాగా వినాలి. నువ్వేం చేయాలా? వాళ్ళతో కలవాలి. ఏ గుంపు అది? సంగీతములతో, నాట్యముతో ఆరాధించే గుంపు అది. చాలా గుంపులు మీకు కనబడతాయి. అక్కడ ఆరాధనలో నాట్యం ఉండదు, సంగీతం ఉండదు, అక్కడ మహిమపరిచే అనుభవం సరిగ్గా ఉండదు. వాళ్ళతో చేరావా, విన్నావా? మండే కట్టెల్లో, మండుతున్న పొయ్యిలో పచ్చిక పుల్ల ఉడిపడింది అనుకో, ఏమవుతుంది? ఇది కూడా కొంతకాలానికి బగ మండుతుంది. మండే ఈ పచ్చి కట్టిని తీసుకెళ్ళి మరలా పచ్చి పుల్లలో పెట్టావు అనుకో, ఈ మండుతున్నది అసలే కాస్త మండుతుంది, ఈ ఉన్నది ఆరిపోద్దండి. అందుకని ఎక్కడ మండాలో, ఎక్కడ ఉండాలో ఆలోచించుకోండి. ఆమేన్. ప్రియులారా, నువ్వెక్కడికి చేరాలో తెలుసా? సౌలా, ఆరాధించే గుంపులోకి చేరాలి. గుంపులో చేర్చబడితే, ఆరాధించే ప్రజల మధ్యలో చేరితే ఏమవుద్ది? అసలు నీ బతుకు స్థిరపడుతుందిరా. ఆమేన్. నువ్వు గాడిదల చుట్టూ తిరిగేవాడివి, దిక్కు దశ లేకుండా తిరుగుతున్నవాడివి. ఆరాధించే గుంపులోకి చేర్చబడితే నీ మనసు మారుతుంది, నువ్వు స్థిరపడతావు. చదవండి, ఆ మాట చదవండి. యెహోవా ఆత్మ ఎవరి మీదకి బలం మీద దిగి వస్తుంది? విన్నారండి? ఎవరైతే సంభ్రమాశ్చర్యాలతో, వాద్యాలతో ప్రభుని ఆరాధిస్తూ వెళ్తున్నారో వాళ్ళతో చేరినప్పుడు నీ మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చును. చేస్తూ ఉండగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రొత్త మనస్సు, అంటే మనసు మారిపోయింది. ఒక స్థిరమైన మైండ్. అసలు నువ్వేంటో నీకు అర్థమైపోతుంది. నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియజేయబడుతుంది. నువ్వు ఎలా ఆరాధించాలో, ఎలా భక్తిలో నడవాలో. చెప్పే కదా, భక్తిహీనత ఒకరిని స్థిరపడనివ్వదు. మరి భక్తో స్థిరపడేటట్టుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవండి, మాట చదవండి. 9వ వాక్యం చదవమా.
అవ- ఆ, ఆ, ఆ. ప్రైజ్ ది లార్డ్. ఏ మనసు అది ఉందా మీ బైబిల్లో? అది అట్లాగే రౌండ్ అప్ చేసి పెట్టుకోండి, అసలు విషయంలోకి వెళ్ళిపోదు. ఒకప్పుడు దిక్కుమొక్కు లేనోడిని దేవుడు పిలిచి రాజుని చేశాడు, పిలిచి గౌరవించాడు, పిలిచి ఘనపరిచాడు. దేవుని కృప ద్వారా సౌలు ఘనత పొందాడు. ఇశ్రాయేలీయులందరి మీద మొట్టమొదటి రాజుగా ఎంచబడ్డాడు. ఇది అతనికి ఇవ్వబడిన ఘనత, దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యత. మరి ఎంతకాలం ఉన్నాడు, ఎంతకాలం దాన్ని కాపాడుకున్నాడు? కృప పొందటం ధన్యతే, కృపను కాపాడుకోవటం మరి గొప్ప ధన్యత. ఆమె ఇచ్చిన ఆధిక్యతని మీరు నిలబెట్టుకోవాలి, దేవునికి ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రియులారా, సౌలండి, సౌలు ఒకసారి శత్రువులు శేషం లేకుండా అన్నిటిని నిర్మూలన చేసి రమ్మన్నాడు. ఈ సౌలు చేసిన ఓ తింగర పని ఏంటంటే అన్నిటినీ చంపాడు కానీ కొన్నిటిని తెచ్చాడు. ఏం చేశాడు అక్కడ? చదవాలి. అదే 16వ అధ్యాయంలో 10వ వాక్యం చదవాలి. 15వ అధ్యాయం 10వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం 15:10 నుంచి త్వరగా చదవాలి. ఇలా సెలవిచ్చాను. ఎంతకాలం, ఏ అధ్యాయంలో సెలెక్ట్ చేయబడ్డాడండి అమ్మా? 10వ అధ్యాయంలో అతడు ఎన్నుకోబడ్డాడు రాజుకి. 5 అధ్యాయాలకే అయిపోయింది చరిత్ర, 5 అధ్యాయాలకే అయిపోయింది చరిత్ర మనోడిది. ఇక్కడ ఏమంటాడంటే, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, విన్నారా, ఆజ్ఞలను గైకొని వారి ఎడల తన నిబంధనని స్థిరపరుస్తాడు. విన్నారా? అది అట్లాగే పట్టుకోండి. ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వాక్యం మరొకసారి అమ్మా, గట్టిగా. తానే దేవుడనియు తనను ప్రేమించి ఆజ్ఞలని అనుసరించు వారి ఎడల ఆమె ఏం చేస్తాడట? ఆజ్ఞలని అనుసరించి నడవాలి. ఆజ్ఞలు అనుసరించడం అంటే ఆయన ప్రేమించడమే. ఆయన ప్రేమించడం తేడా వచ్చిందా దెబ్బ కొడతాడు. ఎంత దెబ్బ కొడతాడంటే, దేవుడు దెబ్బ కొడితే తిరిగి లేవలేము. దేవుడు దెబ్బ కొడితే మరలా లేచినోడు ఎవడు లేడు. విన్నారా? మనుషులు కొడితే లేవచ్చు కానీ దేవుడు కొడితే తిరిగి లేవలేము. అందుకని దెబ్బ తగలకు ముందే జాగ్రత్త పడాలి. ఆమె ప్రియులారా, ఇక్కడ చూస్తేనండి, ఇక్కడ సౌలు దేవుడు బాధపడి శామ్యూయల్తో చెప్తున్నావు, రేయ్ నువ్వు ప్రార్థన తర్వాత ముందు ఆడి సంగతి ఏం తెలిసిరా అని చెప్పి సౌలు గురించి చెప్తున్నాడు. అతను నన్ను అనుసరింపక ఏం చేస్తున్నాడట? వెనక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను ఏం చేశాడు అయ్యా అంటే, నువ్వు వెళ్ళి చూసిరాపో అని పంపించాడు. మొత్తానికి శామ్యూయల్ ముసలోడు కదా, నెమ్మదిగా వచ్చాడు. మరి ఏ టీవీఎస్ 50 వేసుకుని వచ్చాడు మనకు తెలియదు. ఏంటి, ముసలోడు కదండి, ఎక్కువ స్పీడ్ పోతే పల్సర్ బైక్ ఎక్కితే నడువు విరిగిద్దని ఏ టీవీఎస్ 50 ఎక్కి నెమ్మదిగా వచ్చి ఉంటాడు. వచ్చేసరికి గోలగోలగా ఉంది. ఎక్కడ? రాజ్యం అంతా గోల. ఇంతలో శామ్యూయల్ చదవాలి 15వ అధ్యాయం 12వ వాక్యం. లేచి నిలిపి ఎవరిని దీవించాలండి? మనోడికి ఎక్కువైపోయింది. ప్రవక్త రాజును దీవించాల్సింది, రాజే ప్రవక్తను దీవిస్తున్నాడు. ఆవేశం ఎక్కువైపోయి జనం తెగ పొగుడుతున్నారు కదా. కొంతమంది తొందరలో ఏం మాట్లాడతారో తెలియదండి. జనం కాస్త హడావుల్లో ఉన్నప్పుడు కొంతమంది చూడండి తత్త అని తొందరపడిపోతారు.
తొందరపడకూడదు. రాజే ప్రవక్తను దీవిస్తున్నాడు ఏమని? ఆ, 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 ఆ. ఏమంటాడు? యెహోవా ఆజ్ఞ అంతా నేను నెరవేర్చేసానయ్యా అంటాడు. ఒరేయ్, మరి ఈ గొర్రెలేంటి, ఆ ఎద్దుల గోలేంటి, ఆ రంకులేంటి, ఆ కేకలేంటి అని అంటే, అయ్యా అవే నీ దేవుడని యెహోవాకి బలి అర్పిద్దామని మనోళ్ళు తెచ్చారులే, నేను కాదు తెచ్చింది అని నేరం వాళ్ళ మీద దోసాడు. నేనేం చెప్పారా? ఆ దేశంలోంచి ఏది తేవద్దని చెప్పాను. ఆ చెప్పేవాళ్ళండి, వాటిని చూస్తే ముచ్చటకు ఉన్నాయి, కోసుకుని తిందామని తెచ్చాం. మళ్ళీ దానికి అందమైన సోపు పెట్టేస్తున్నాడు తెలుసా ఈ సౌలు. ఏమంటే అండి, నీ దేవుడని హోక్ బలి, ఆయనకి తినేది ఇళ్ళు. విన్నారండి? ఇంక మనోడు ఎంత ముదిరిపోయాడు 5 అధ్యాయాలకే. విన్నారా? ప్రవక్తను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. సరే, ప్రవక్తను మర్చిపోయాడు, దేవుని కూడా మర్చిపోయి, విన్నారా, విచ్చలవిడిగా అది కూడా ప్రవక్త చెల్లించాల్సిన బలి సాహసించి తానే చేసి విర్రవీగుతున్నాడు. పశ్చాత్తాపం లేదు అతనిలో. విన్నారా? స్థిరపడటం. విన్నారా? మీరు చూస్తే అది అంత తెలుసు కదా. తనంతట తానే సాహసించి బలి అర్పించిన కారణాన్ని బట్టి ప్రవక్త చేయాల్సిన పని ఒక సామాన్యమైన రాజు చేయటం ద్వారా దేవుడు ఉగ్రుడై ఏం చేశాడు తెలుసా? చదవాలి 22వ వాక్యం నుంచి. గైకొనుట వలన సంతోషిస్తాడా? ఆమేన్, ఆమేన్. ఏంటన్నారా? మూర్ఖత్వం అండి. దేంతో సమానం తెలుసా? అక్కడ రాసున్న మాట చదవండి. మాయా విగ్రహాలతోనూ. అంత ప్రమాదం అండి మూర్ఖత్వం. అవిధేయత దైవ వ్యతిరేకమైన ఆరాధనతో సమానం. ఏంటన్నారా? దేవుని మాట వినకపోవటమే దైవ అర్పితమైన ఆరాధన చేయకపోవటం. విన్నారండి? ఇక్కడ మీరు చూస్తేనండి ఒక చక్కని మాట రాయబడుతుంది. దేవుడు నీ రాజ్యాన్ని స్థిరపరచాలని కోరుకున్నాడు. ఎక్కడుంది ఆ మాట? అది 17 నుంచి చదవాలి. ఆ 27 నుంచి చదువుమా. 26 నుంచి కూడా చదువు. అందుకు సమూయేలు యెహోవా చెప్పిన ఆజ్ఞను వదిలేసావు, విసర్జించేది కనుక వింటున్నారండి? నిన్ను స్థిరపరచాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వేం చేసా? నీ అవిధేయత వల్ల దాన్ని పోగొట్టుకున్నావు. విన్నారండి? భక్తిహీనత ఒకడిని స్థిరపడినవ్వదండి. భక్తిహీనత లేకపోతే ఆయనే శాశ్వతమైన కృప పొందేవాడు. అతని అవిధేయత, భక్తిహీనత ఏమైందంటే దావీదును రాజుగా చేసింది. ఆమేన్, ఆమేన్. అయితే దావీదు అలా చేయలేదే. దావీదు ఏం చేశాడు? ఇచ్చిన కృపని కాపాడుకుని తన పిల్లలకి రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇందు మూలంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఓ వ్యక్తి నీతిమంతుడిగా ఉంటే
అతని వేరు కదలదు, స్థిరంగా ఉంటుంది. ఆమె నీతిని సంపాదించాలి, డబ్బు కాదు, లోక ప్రఖ్యాతులు కాదు. దేవుని సంపాదించుకుంటే, ఆజ్ఞలు అనుసరించి నడిస్తే విన్నారండి, మనం స్థిరపరచబడతాం. కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. చదువుదాం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా. అంగీకరించిన విధముగా కట్టబడుచు, అదిగో ఆ మాట గమని, మీరు నేర్చుకున్న ప్రకారంగా. ఆమె దేనిలో స్థిరపడాలా? మీరు నేర్చుకున్న విశ్వాస ప్రకారం స్థిరపడాలి. దేనిలో స్థిరపడాలి? చెప్పాలి. మీరు నేర్చుకున్న విశ్వాసం, విన్నది కాదు. వింటాం, చాలామంది దగ్గర వింటాం, కానీ నేర్చుకోవటం వేరు. ప్రాక్టికల్ వేరు, థియరీ వేరండి. ఏమంటే చదువు అయిపోయిన తర్వాత ఓ విద్యను నేర్పిన గురువు ఏం చేస్తాడంటే ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. థియరీ వేరు, గోడ మీద రాసింది వేరు, కానీ పట్టుకుని నేర్పిస్తారే, అది నిత్యము నిలకడగా ఉంటుందండి. ఆమేన్. మీరు నేర్చుకున్న విశ్వాస ప్రకారము స్థిరపడాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. ఆమేన్. ఏం స్థిరపడాలి? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం. మీరు నేర్చుకున్న విశ్వాసం స్థిరపడాలి, మంచిదే. క్రీస్తు యొక్క సాక్ష్యం ఉందా? అసలు దేవునిలో ఏదైనా చేసినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ప్రభు నీకు ఏదైనా చేసినట్టుగా సాక్ష్యం ఏదైనా ఒకటి ఉందా? విన్నారా? క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో ఆమేన్. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. ఓకే, ఏ విషయాలు స్థిరపడాలి? నేర్చుకున్న విశ్వాసంలోను, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం విషయంలోను. 3వది యాకోబు పత్రిక, భక్తుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. ప్రభు రాక సమీపించుతున్నది గనుక అందరు వినాలి. ఏం రాబోతుంది? ఆకాశం నుంచి ఏదో రాలబోతుందంటే చచ్చిపోతామంట అని ఆ మధ్య నిద్రపోకుండా ఉన్నారు కొంతమంది. ఈ మధ్య పోయిన నెలలోనే ఏదో పెద్ద రాయి వచ్చి పడిపోతుందంట, ఇక బద్దలైపోద్దంట, ఇక రాత్రి బిర్యానీ తిని పడుకుందాం, పొద్దున్న లేస్తే చూద్దాం. ఆ నిద్రపోకుండా గుడ్లు వేసుకుని చూసిన వాళ్ళు ఉన్నారండి బాబు. మాకు తెలియదు తెల్లారిన దాకా. మాకు ఏం గోల? మాకు ఇదే గోల. ఇంకో రాయితో పని లేదు, ఇంక ఇదేంతో పని లేదు. రాయి ఆకాశం నుంచి పడుతుందట, భూమి బద్దలైపోద్దట. ఇట్లాంటి పిచ్చి మాటలకి పిచ్చి జనం నిద్రలు కూడా పోకుండా కళ్ళుల్లో ఒత్తులు వేసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారండి. మనం దేని కొరకు ఎదురు చూడాలా? ప్రభు రాక సమీపముగా ఉన్నది. ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయాలని నేర్చుకున్న విశ్వాసంలో స్థిరపడాలి. యేసును గూర్చిన సాక్ష్యం విషయంలో స్థిరపడాలి. ఓపిక కలిగి ఉండి హృదయాల్ని స్థిరపరచుకోవాలండి. హృదయం కలవరపడనీయొద్దు. ఏదొచ్చినా ఏది రాకపోయినా, ఏది ఉన్నా ఏది పోయినా హృదయాన్ని కలవరపడనీయకుండా హృదయాలను కూడా ఏం చేయాలి? దేవుల్లో స్థిరపరచుకోవాలి. చివరి మాట తెస్సలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం.
పరిశుద్ధులందరితో దిగి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయము పరిశుద్ధత విషయమై అనంద్యమైనదిగా ప్రేమలో ఎలా వర్ధిల్లుచున్నామో అలాగే మీరు కూడా ఒకని ఎడల ఒకడు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. రేపు ప్రభు ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన సిద్ధపరచుటకై మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రేమిస్తే ప్రేమించటం కాదు, ప్రేమించకపోయినా ప్రేమించాలి. ఆమె ద్వేషించిన వాళ్ళు మరెక్కువగా ప్రేమించాలి. నీకు కీడు చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రేమించాలి. ఇది ఎవరు నేర్పుతున్న మాట? అపోస్తులైన పౌలు గారు సంఘానికి నేర్పుతున్న మాట. నీవు రాకడలో ఆయన ఎదుర్కోవాలంటే నీ హృదయము రాకడలో అనింద్యముగా సిద్ధపరచబడాలంటే ప్రేమలో వర్ధిల్లాలి. ప్రేమ నిన్ను రాకడికి సిద్ధపరుస్తుంది. నేను మరల చెప్తున్నా, లోక ప్రేమగా నీ దగ్గర ఉండాల్సింది దైవీకమైన ప్రేమ. శత్రువులను సహితం, కీడు చేసిన వాళ్ళని సహితం, నష్టపరిచిన వాళ్ళని సహితం అమితంగా ప్రేమించగలిగిన యేసయ్య ప్రేమ ఆయన రక్తం ద్వారా మీకు కలుగుగాక. ఆ ప్రేమలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఆయన మిమ్మల్ని స్థిరపరచునుగాక. స్థిరపరిచే క్రమంలో ఆయన దావీదు వలె తన సంతతిని అంతటిని సింహాసనం మీద స్థిరపరిచినట్లు ఈ భూలోకంలో నిన్ను, నీ కుటుంబాన్ని ప్రత్యేకమైన కృపతో సిద్ధపరిచి స్థిరపరిచి రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్.